హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ మిస్టర్ మెటా ట్రేడర్. వీడియో చివరి వరకు చూడండి, మీకు అర్థమయ్యేలా చెప్తాను. దీంట్లో ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి. ఈ రోజు టాపిక్ వచ్చేసి జకాత్. జకాత్ అనేది ఒక అరేబిక్ వర్డ్, మీనింగ్ ఏంటంటే గివ్ టు చారిటీ, అంటే మనం ఒకరికి హెల్ప్ చేసినట్టుగా. దీని అర్థం దాన ధర్మాలకు ఇవ్వడం లేదా అవసరంలో ఉన్న వారికి హెల్ప్ చేయడం. ఇది ముస్లింలు ప్రతి సంవత్సరం చేయాల్సిన పనుల్లో ఇదొకటి. మ్యాండేటరీగా డొనేట్ అయితే చేయాలి. జకాత్ అనేది ఇస్లాం యొక్క 5 స్తంభాల్లో ఒకటి. ఇప్పుడు మనం జకాత్ ఎలా పనిచేస్తుందో తెలుసుకుందాం. జకాత్ అనేది ముస్లిం ఆదాయం మరియు సంపదపై ఆధారపడి ఉంటుంది. జకాత్ చెల్లించే ముందు ముస్లిం వద్ద ఉండవలసిన కనీస సంపదను నిసాబ్ అంటారు. ఒక ముస్లిం సంపద నిసాబ్ను మించిపోయిన తర్వాత వారు ఆ సంపదలో 2.5% జకాత్గా చెల్లించాలి. నిసాబ్ చేరుకున్నప్పటి నుండి పూర్తి చంద్ర సంవత్సరం గడిచిన తర్వాత జకాత్ చెల్లించాల్సి ఉంటుంది. జకాత్ ను ధార్మిక మరియు మతపరమైన ప్రయోజనాల కోసం ఉపయోగిస్తారు. జకాత్ కు ఎవరు అర్హులు? జకాత్ పొందాలంటే ఒక ముస్లిం వయోజనుడు, వివేక గలవాడు మరియు స్వేచ్ఛాయుతుడు అయి ఉండాలి. నిసాబ్ అంటే సెటిల్ అయి ఉండడం. పిల్లల సంపద నిసాబ్కు చేరితే వారు కూడా జకాత్ చెల్లించాల్సి రావచ్చు. పేదవాడు లేదా నిరుపేద ఎవరైనా జకాత్ పొందేందుకు అర్హులు. జకాత్ ఎందుకు చెల్లిస్తారు? జకాత్ అనేది వార్షిక సంపదను శుద్ధి చేసే ఆరాధనగా పరిగణించబడుతుంది. జకాత్ ఆత్మను శుద్ధి చేయడానికి కూడా పరిగణించబడుతుంది. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే లైక్ చేయండి, అలాగే మీ వాళ్లకు షేర్ చేయండి. జకాత్ అనేది వస్తువులపైన ఎలా లెక్కించబడుతుంది? ఎగ్జాంపుల్ గోల్డ్, సిల్వర్, క్యాష్ రూపంలో అయినా, ఫిక్స్డ్ డిపాజిట్, షేర్స్, ప్రావిడెంట్ ఫండ్, ప్రాపర్టీ, బిజినెస్ అలా. ఇప్పుడు గోల్డ్ విషయానికి వస్తే 7.5 తులాలు అంటే ఇంచుమించుగా 85 గ్రాముల దాకా మీ దగ్గర ఉంటే అంతకు మించి ఉన్న 2.5% లెక్కలో వేయాలి. 2.5% ఆ ప్రెజెంట్ గోల్డ్ రేట్ ప్రకారంగా మీరు తీయాల్సి వస్తుంది. అదే సిల్వర్ ప్రకారంగా అయితే 52 తులాలు దాటిన వారికి ఇది వర్తిస్తుంది. ఇంచుమించుగా 595 గ్రాములు అలా 2.5% కన్ఫామ్ గా తీయాల్సి వస్తుంది. ఇది ఎవరికి వర్తించదంటే ఆ 7.5 తులాలు కంటే తక్కువ ఉన్న వాళ్ళకి, అలాగే 52.5 తులాలు దానికంటే తక్కువ ఉన్న వెండి ఉన్నవారికి వర్తించదు. మిగతావి క్యాష్ డిపాజిట్, షేర్స్, బిజినెస్, ప్రాపర్టీ ఏమున్నా దానికి 2.5% కరెన్సీ రూపంలో చెల్లించాలి. అంటే మీ దగ్గర 100 రూపీస్ ఉంటే దాంట్లో 2.5% చెల్లించాలి. అదే 500 ఉంటే 12.50 రూపీస్ చెల్లించాలి. ఈ సంపద అయినా ఆర్నమెంట్స్ అయినా 1 సంవత్సరం దాటిన తర్వాతే జకాత్కి తీయాలి. ఇది ఫ్రెండ్స్ జకాత్ వీడియో. ఈ వీడియో చివరి వరకు చూసారంటే మీకు నచ్చిందని అనుకున్నాను. అలాగే మన వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. దానివల్ల మీకు మా అప్డేట్స్ తొందరగా అందుతాయి మీకు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.